హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ఎండోమెట్రోసిస్లో వాట్ ఆర్ ద హోమ్ రెమెడీస్, అంటే మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ ఎండోమెట్రోసిస్లో అండర్లైన్ పెథాలజీ ఏంటంటే ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. అంటే మన బాడీలో సెల్స్ అనేది ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల కూడా ఎండోమెట్రోసిస్ వస్తుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది తీసుకోవడం బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఐడియల్గా రెగ్యులర్ వర్కౌట్స్ ఒకటి చేయండి అంటాము. అండ్ దెన్ ఓవర్ వెయిట్ ఉంటే బరువు తగ్గించుకోవాలి. బికాజ్ వెయిట్ ఎక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే మనకు బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. అండ్ అగైన్ ఎండోమెట్రోసిస్ ఏంటంటే ఇట్స్ ఈస్ట్రోజన్ డిపెండెంట్. అంటే మనకు బాడీ వెయిట్ ఎంత ఎక్కువగా ఉంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అంతే ఎక్కువ ఉంటే అట్ ద సేమ్ టైం ఛాన్సెస్ ఆఫ్ ఎండోమెట్రోటిక్ సిస్ట్ కానీ, అండ్ నాట్ ఓన్లీ ఎండోమెట్రోసిస్, అది కాకుండా ఫైబ్రోఅడినోమాస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, అంటే గర్భసంచిలో గడ్డలు రావచ్చు, రొమ్ములో గడ్డలు రావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఎండోమెట్రోసిస్ అనేది ఎక్కువగా అవ్వచ్చు. సో ఐడియల్ ఏంటంటే మనకు రెగ్యులర్ వర్కౌట్స్ ఒకటి, అండ్ మనది బాడీ వెయిట్ కూడా ఐడియల్ BMIలో మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సీ ఫుడ్, అందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది అధిక మోతాదుల్లో ఉంటుంది. సో రెగ్యులర్గా ఫిష్, సాల్మన్ ఫిష్ అట్లాంటివి తీసుకోండి అని చెప్తాం. అండ్ దెన్ యోగా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ దాంతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్, అంటే లైక్ జింజర్, అల్లం కానీ, పసుపు, వీటన్నిటిలో ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అది కాకుండా మనకు సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, అండ్ ఫ్లాక్ సీడ్స్ అంటామంటే అవిసె గింజలు ఇవి, అండ్ ఇవన్నీ కూడా మనకు ఎండోమెట్రోసిస్ కొంచెం కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ సోయా బీన్స్, అందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, అంటే లైక్ విటమిన్ D3 అండ్ విటమిన్ B12 సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకోండి అని చెప్తాము. అండ్ విటమిన్ C రిచ్ ఫ్రూట్స్ లైక్ అంటే సంత్రా, మోసంబి, అండ్ ఎస్పెషలీ బ్లాక్ గ్రేప్స్, అందులో ఏంటంటే రిజర్వేటాయిల్ అనేది ఉంటుంది, అది చాలా మటుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఐసోఫ్లేవన్స్ ఏవైతే ఎక్కువగా ఉంటాయో ఎస్పెషలీ మన సోయా ప్రోడక్ట్స్, అవి కూడా అధిక మోతాదుల్లో తీసుకోమంటాం. అండ్ కొన్ని నట్స్, అంటే లైక్ మనకు డ్రై ఫ్రూట్స్లో కూడా వాల్నట్ కానీ, అండ్ ఫ్లాక్ సీడ్స్ కానీ, లేకపోతే పంకిన్ సీడ్స్, వీటన్నిటిలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఈవెన్ చియా సీడ్స్, అందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్ సోర్స్ అన్నట్టు. సో ఇవన్నీ ఏంటంటే మనకు బేసికల్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో ఉంటాయి. సో అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎండోమెట్రోసిస్ అనేది చాలా మటుకు మనం ఇంట్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది కొంచెం ఎక్కువగా కాఫీ కానీ, కొంచెం ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అది తగ్గించుకోవాలి. ఇంకోటి అది కూడా అగ్రివేట్ చేస్తుంది ఎండోమెట్రోసిస్ని. అండ్ రెగ్యులర్గా యోగా ఫాలో అవ్వాల్సిందే. అట్లీస్ట్ మినిమం 1 hour ఆఫ్ యోగా, అండ్ అట్లీస్ట్ 45 minutes ఆఫ్ రెగ్యులర్ వాకింగ్ ఆర్ ఎనీ ఎక్సర్సైజ్. వీటితో పాటు ఏంటంటే మనకు అంటే లైక్ అట్లీస్ట్ వెయిట్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు ఎండోమెట్రోసిస్ ఉన్నప్పుడు దాన్ని మనం ఇంట్లో సాధ్యమైనంత వరకు ఇంట్లో ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.